సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఇప్పటికీ యాక్టివ్‌గా ఎందుకున్నారు అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడో 64, 65లో 'తేనె మనసులతో' స్టార్ట్ అయిన జర్నీ 2000 వరకు మహేష్ బాబు గారు వచ్చే వరకు ఆయన సినిమాలో ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారు వచ్చి కూడా 99లో వచ్చారు. 27 ఇయర్స్. అయితే కృష్ణ గారికి ఇంకా ఫ్యాన్స్ యాక్టివ్‌గా ఎలా ఉన్నారు అని అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. రీసెంట్‌గా నేను మహేష్ బాబు గారి 'దూకుడు' సినిమా రిలీజ్‌కి వెళ్తే అక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ లేడీస్ కానీ, జెంట్స్ కానీ అందరూ కూడా పిల్లలే. అంటే 14-25 లోపే ఉన్నారు. 15, 16 ఏళ్ల కుర్రాళ్ళు ఆ సాంగ్స్‌కి హడావిడి చేస్తూ ఉంటే అనిపించింది. మహేష్ బాబు గారి ఏజ్ ఇప్పుడు 51. వీళ్ళు చూస్తే 15, 16, 17, 18 ఇంత చిన్న వయసు, అంత అభిమానం ఏంట్రా అని ఆలోచిస్తే సేమ్ కృష్ణ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. కృష్ణ గారి సినిమా కెరీర్ ఎండ్ అవుతుంది అంటే దాదాపు 300 సినిమాలు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు 15, 16 వయసు ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ అంటే ఒక 30, 35 ఇయర్స్ అవుతుంది అనుకోండి సపోజ్. వాళ్ళకి 15 ఏళ్ళ నుండి ఇప్పుడు 50, 55 ఇయర్సే ఉంటాయి. ఇంకా తక్కువే ఉంటాయి 45, 50 అలా ఉంటాయి. ఇక సీనియర్ అభిమానులు అంటే ఇక 'తేనె మనసుల' నుంచి చూసిన వాళ్ళు అనమాట. వాళ్ళు 'తేనె మనసులు' వచ్చి ఇప్పటికీ 60 సంవత్సరాలు దాటిపోయింది. 64లో వచ్చినట్లు ఉంది. మేబీ 64, 65, 60 ఇయర్స్ దాటిపోయింది. అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి? అప్పటికి ఒక 15 వయసు వేసుకున్నా కూడా 75, 80 ఆ మధ్యలో ఉన్నవాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫస్ట్ నుంచి వచ్చినటువంటి సీనియర్ మోస్ట్ అభిమానులు. తర్వాత 70స్లో చాలామంది మోసగాళ్ళ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత 80s తర్వాత కిరాయి కోటిగాడు, అగ్నిపర్వతం, సింహాసనం సినిమాల దగ్గర నుంచి కొంతమంది ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు. ఫ్యాన్స్లో ఏజ్ మారుతూ వస్తూ ఉందన్నమాట. అంటే 80 ఇయర్స్ ప్లస్ వాళ్ళు సీనియర్ అభిమానులు. తర్వాత 60 ప్లస్ వాళ్ళు ఒక కేటగిరీ. 40 ప్లస్ ఉన్నవాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు. 84లో నేను పుట్టాను. 94 అంటే 10 సంవత్సరాలకి కాస్త ఊహ వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆయన నెంబర్ 1 అమ్మదొంగ సినిమాలు అవి వచ్చినాయి. ఆ టైంలో మా నాన్నగారు కొంచెం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆయన మాకు కృష్ణ గారి సినిమాలు రిలీజ్ సినిమాలు కూడా చూపించారు. 'ముద్దాయి' సినిమాకి తీసుకెళ్లారు. అది రిలీజ్ అయింది అప్పటికే. తర్వాత 'మాయదారి మల్లిగాడి' సినిమా బందర్లో చూసాం అనమాట. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఏది నాకు ఊహ వచ్చిన 10 ఏళ్ల కంటే 94, 95 ఆ టైంలో. అంటే 70స్లో రిలీజ్ అయిన 'మాయదారి మల్లిగాడు' 94, 95లో కూడా అవి వస్తూనే ఉండేవి. పాత సినిమాలు, హిట్ సినిమాలు. అందులో ఆయన క్రేజ్ ఉంది కదా. స్టార్ హీరోలు అప్పట్లో రామారావు గారి, నాగేశ్వరరావు గారి, మిగతా హీరోలవి అందరివి కూడా మంచి సినిమా, హిట్ అయిన సినిమా అయితే అది తిరుగుతూనే ఉండేది. సో అలా అప్పుడు కృష్ణ గారి సినిమాలు కొన్ని చూశాను. మాలాంటి పిల్ల బచ్చాలో నేను కృష్ణ గారి అభిమానులు సీనియర్ అభిమానులతో పోలిస్తే పిల్ల బచ్చా. 42 ఇయర్స్ అంటే చాలా చాలా పిల్ల బచ్చా నేను. ఇలాంటి అభిమానులు కూడా ఇంకా కృష్ణ గారు ఇప్పుడు మరి ఆయన చనిపోయినా సరే యూట్యూబ్లో నేను కృష్ణ గారి సినిమాలు, కృష్ణ గారి సంబంధించిన ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారంటే ఆ అభిమానం అలా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మహేష్ బాబు గారి అభిమానులు కూడా 15, 16 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇంకొక 30 ఇయర్స్ వస్తే 45, 50లోకి వస్తున్నప్పుడు మహేష్ బాబు గారు రిటైర్డ్ అయిపోతారు. ఆయన అంటే ఇంకో 30 ఇయర్స్ తర్వాత ఆయనకి 80 ఇయర్స్ వచ్చేస్తాయి మహేష్ బాబు గారు. సో అట్లా కృష్ణ గారి అభిమానులు ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారంటే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులను చూస్తుంటే నాకు అర్థమైంది. సో ఇది అంటే మామూలు చిన్న విషయం కాదు. ఘట్టమనేని లెగసీ అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంది.